ఈరోజు సమాజంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే తండ్రి ఇంట్లో ఉన్నాడు కానీ ప్రభావం లేదు, డబ్బిస్తున్నాడు కానీ దిశ చూపించడం లేదు, బాధ్యత ఉంది కానీ సమయం ఇవ్వడం లేదు. ఇస్లాంలో తండ్రి కేవలం అర్నింగ్ మిషన్ కాదు, అతను కుటుంబ నాయకుడు, పిల్లల మొదటి గురువు, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు, అల్లా ముందు బాధ్యుడు కూడా. ఖురాన్ చెబుతుంది సూర్య అతహరీం సూర నంబర్ 66 ఆయత్ నంబర్ 6లో, యా అయ్యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబ సభ్యులను నరకాగ్ని నుండి కాపాడుకోండి. అందుకే తండ్రి పాత్ర కేవలం సంపాదించడం మాత్రమే కాదు, నమాజ్ నేర్పించడం, అఖ్లాక్ చూపించడం, ధర్మ మార్గం సరిగ్గా నడిపించడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ అందరూ కాపరులు, మీకు అప్పగించబడిన వారి గురించి మీరు ప్రశ్నించబడతారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 7138, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1829. తండ్రి తన కుటుంబానికి కాపరి. ఈరోజు మనం తెలుసుకుందాం ఇస్లాంలో తండ్రి యొక్క 7 మహత్తర బాధ్యతలు ఏమిటి. 1. ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యత, స్పిరిచువల్ లీడర్షిప్. సహోదరులారా, ఒక తండ్రిగా మీరు మీ పిల్లలకు ఏమిస్తున్నారు? మంచి స్కూల్, మంచి బట్టలు, మంచి ఫోన్. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, మీ పిల్లలు నమాజ్ చేస్తారా? ఖురాన్ చదువుతారా? హలాల్ హరాం తెలుసా? కియామత్ రోజు అల్లా అడిగేది నీ పిల్లలకి ఎంత డబ్బిచ్చావు కాదు, నీ కుటుంబాన్ని అగ్నిశిక్ష నుండి రక్షించావా లేదా అనేది. ఖురాన్ ఆజ్ఞ ఏంటంటే, పిల్లల గురించి తండ్రికి ప్రత్యక్ష బాధ్యత గురించి అల్లా చెబుతున్నాడు, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అగ్నిశిక్ష నుండి రక్షించుకోండి. సూర్య తహరీం సూర నంబర్ 66 ఆయత్ నంబర్ 6. ఈ ఆయత్ కేవలం వ్యక్తిగత ఈమాన్ గురించి కాదు, మీ కుటుంబం గురించినదని స్పష్టంగా చెప్పింది. ఇమాం అలీ రదియల్లాహు అన్హు వారు ఈ ఆయత్ గురించి చెప్పారు, వారికి మంచి పనులు నేర్పండి, చెడు నుండి దూరం పెట్టండి. అంటే తండ్రి గురువు, హెచ్చరించే వ్యక్తి, మార్గదర్శి. ఒక తండ్రిగా తన పిల్లలకి నమాజ్ బాధ్యతగా చదివించడం నేర్పించాలి. ఉదాహరణకు లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారుడికి చెప్పిన మాట ఏంటంటే, యా బునయ్య అకీముస్సలా, ఓ నా కుమారుడా నమాజ్ స్థాపించు. సూర్య లుఖ్మాన్ సూర నంబర్ 31 ఆయత్ నంబర్ 17. గమనించండి, మొదట నేర్పింది ఏంటి? నమాజ్. తండ్రి పిల్లలకు నమాజ్ సమయం గుర్తు చేయాలి, కలిసి మస్జిద్కు తీసుకెళ్ళాలి, ఫజర్ అలవాటు చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ పిల్లలకు 7 ఏళ్ల వయసులో నమాజ్ ఆజ్ఞాపించండి. అబూ దావుద్ సహీ. ఇది తండ్రి బాధ్యత. అలాగే ఇంట్లో ఈమాన్ వాతావరణం సృష్టించడం. ఒక ఇంట్లో టీవీ ఎక్కువ, మొబైల్ ఎక్కువ, ఖురాన్ శబ్దం లేదు, ఇది ఈమాన్ వాతావరణం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి చేయాల్సింది ఏంటంటే, రోజు 5 నిమిషాలు ఖురాన్ చదవడం, పిల్లలతో ఇస్లామిక్ కథలు చెప్పడం, దువా కలిసి చదవడం, జుమా గురించి చర్చించడం. పిల్లలు చూడడం ద్వారా నేర్చుకుంటారు. మీరు నమాజ్ చేయకపోతే పిల్లలు ఎందుకు చేస్తారు? మంచి మరియు చెడు మధ్య స్పష్టత ఇవ్వడం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పాలి. హలాల్ అంటే ఏంటి, హరాం అంటే ఏమిటి, గీబత్ అంటే పాపం, అబద్ధం పాపం. ఈ విధంగా ఇస్లాంలో హలాల్ ఏంటి, హరాం ఏంటో ఇవన్నీ విషయాలు ఒక తండ్రిగా పిల్లలకు నేర్పించాలి. అలాగే స్నేహితుల ఎంపిక, మంచి వాళ్ళని మాత్రమే స్నేహితులుగా చేసుకోవాలని తండ్రి చెప్పాలి. నువ్వు అల్లా ముందు బాధ్యుడివి. ఆత్మిక నాయకత్వం లేకపోతే ప్రమాదం. తండ్రి ఆత్మిక బాధ్యత తీసుకోకపోతే పిల్లలు గాడి తప్పుతారు. చెడు స్నేహితుల ప్రభావం, డిజిటల్ ఫిత్నా, నమాజ్ వదిలిపెడతారు. తర్వాత తండ్రి అంటాడు, ఇప్పటి జనరేషన్ ఇలా ఉంది, కానీ ప్రశ్న ఏంటంటే, మీరు నాయకత్వం తీసుకున్నారా లేక పిల్లల్ని డిజిటల్ యుగానికి అప్పగించేశారా? ఇక రెండవది, హలాల్ సంపాదన గురించి తండ్రి చెప్పాలి. ఒక తండ్రి తన కుటుంబానికి ఆహారం తీసుకువస్తాడు, కానీ ఒక ప్రశ్న, ఆ ఆహారం హలాలా లేక హరామా? మీరు మీ పిల్లల కడుపులో పెట్టేది కేవలం అన్నం కాదు, అది వారి ఈమాన్ భవిష్యత్తు. ఖురాన్ ఆజ్ఞ ఏంటంటే, పవిత్రమైన ఆహారం గురించి అల్లా చెబుతున్నాడు, ఓ విశ్వాసులారా, మేము మీకు ఇచ్చిన పవిత్రమైన హలాల్ వాటిలో నుంచి తినండి. సూర్య అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత్ 172. గమనించండి సోదరులారా, అల్లా తినండి అని మాత్రమే చెప్పలేదు, పవిత్రమైన వాటిలో నుంచి తినండి అని అన్నాడు. అంటే హలాల్ సంపాదన ఇబాదత్లో భాగం. హలాల్ సంపాదన ఫర్జ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. హలాల్ సంపాదన ప్రతి ముస్లింకి ఫర్జ్ అంటే విధి. తబ్రానీ హసన్. ఈ విషయంలో తండ్రి బాధ్యత కుటుంబ ఖర్చులు, పిల్లల విద్య, ఆహారం, దుస్తులు. కానీ హలాల్ మార్గంలోనే హరాం సంపాదన ప్రమాదమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి గురించి చెప్పారు, అతను దూర ప్రయాణం చేసి చేతులెత్తి దువా చేస్తున్నాడు, కానీ అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతని దువా ఎలా అంగీకరించబడుతుంది? సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. కాబట్టి ఇది ఒక గంభీరమైనటువంటి హెచ్చరిక. మీ హరాం సంపాదన అనేది మీ దువాను అడ్డుకుంటుంది, బర్కత్ను తీసే
చేస్తుంది, పిల్లల ఈమాన్ కూడా ప్రభావితం చేస్తుంది. సహోదరులారా, హరాం డబ్బుతో పెరిగిన పిల్లలు నమాజ్లో ఆసక్తి చూపరు, గౌరవం తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక బలం తగ్గుతుంది. ఎందుకంటే హరాం హృదయాన్ని కఠినంగా చేస్తుంది. అలాగే వడ్డీకి సంబంధించి కూడా పిల్లలకు ఒక తండ్రి గట్టిగా హెచ్చరికతో చెప్పాలి. అల్లా చెబుతున్నాడు, అల్లా రిబాను నాశనం చేస్తాడు. సూరా అల్ బఖరా నంబర్ 2:276. రిబా ద్వారా సంపాదించిన సంపద బయట పెద్దగా కనిపిస్తుంది, కానీ లోపల బర్కత్ అనేదే ఉండదు. హలాల్ సంపాదన ఫలితం ఎలాంటిదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తన కుటుంబం కోసం ఖర్చు చేసినది కూడా సదఖా. సహీ బుఖారీ. అంటే మీరు హలాల్ సంపాదించి కుటుంబానికి ఖర్చు చేస్తే అది కూడా పుణ్యమే అవుతుంది. ఇక మూడోది, ప్రేమ మరియు కరుణ చూపే బాధ్యత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పిల్లలను ముద్దాడేవారు. ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడు, నేను నా పిల్లలను ముద్దాడను. ప్రవక్త వారు అన్నారు, అల్లా నీ హృదయం నుండి కరుణను తీసేశాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5997. తండ్రి కఠినంగా ఉండకూడదు, కరుణతో ఉండాలి. ఇక నాలుగోది, న్యాయం చేయడం. జస్టిస్ అమాంగ్ చిల్డ్రన్స్. ప్రవక్త చెప్పారు, మీ పిల్లల మధ్య న్యాయం చేయండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2587. ఒక పిల్లవాడిని ఎక్కువగా ప్రేమించడం, మరొకరిని నిర్లక్ష్యం చేయడం ఇది పాపం అవుతుంది. న్యాయం లేకపోతే కుటుంబంలో ఈర్ష అనేది పెరుగుతుంది, అసూయలు పెరిగిపోతాయి, గొడవలు ప్రారంభమవుతాయి. ఇక ఐదవది, మంచి అఖ్లాక్ నేర్పడం. తండ్రి పిల్లలకు నిజాయితీ, వినయం, గౌరవం, సహనం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తండ్రి తన పిల్లలకు మంచి అఖ్లాక్ నేర్పడం కంటే గొప్ప బహుమతి ఏదీ లేదు. తిర్మిజీ హసన్. ఇక ఆరోది, సమయం ఇవ్వడం. సహోదరులారా, ఈరోజు చాలామంది తండ్రులు ఇలా అంటున్నారు, నేను నా కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసా, నేను డబ్బు సంపాదిస్తున్నాను కదా, అంతే చాలు. కానీ ఒక ప్రశ్న, మీ పిల్లలకు మీ డబ్బు ఎక్కువ అవసరమా లేక మీ సమయం ఎక్కువ అవసరమా? చాలామంది పిల్లలు ఇలా అంటున్నారు, నాకు నా తండ్రి సమయం కావాలి. ఖురాన్లో కుటుంబం సంబంధం విలువల గురించి ఇలా ఉంది. అల్లా చెబుతున్నాడు, మీ కుటుంబ సభ్యులతో మంచి ప్రవర్తన చూపండి. సూర నిసా నంబర్ 4:19. అర్థానుసారం ఏంటంటే మంచి ప్రవర్తన అంటే వినడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం, సమయం కేటాయించడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ జీవితం గొప్ప ఉదాహరణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మహాతుల్ ముమినీన్తో మాట్లాడేవారు, పిల్లలతో ఆడేవారు. అంతేకాదు హసన్ హుస్సేన్లను భుజాలపై ఎక్కించేవారు. ఒకసారి ప్రవక్త సజ్దాలో ఉండగా హసన్ రదియల్లాహు వారు ఆయన వీపుపై ఎక్కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా పొడిగించారు. కాబట్టి పిల్లలకు సమయం ఇవ్వకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే తండ్రి సమయం ఇవ్వకపోతే పిల్లలు బయట ప్రేమ వెతుకుతారు. చెడు స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, తల్లిదండ్రుల పట్ల దూరం. తర్వాత తండ్రి అంటాడు, నా పిల్లలు ఎందుకు ఇలా మారిపోయారు? మీ పిల్లలకు సమయం ఇవ్వడం అంటే 5 నిమిషాలు మొబైల్ లేకుండా మాట్లాడడం, రోజు ఒక నమాజ్ మీరు కలిసి చేయడం, వారానికి ఒకసారి బయటికి తీసుకెళ్లడం, వారి స్కూల్ విషయాలు వినడం, వారి స్నేహితులు ఎవరో తెలుసుకోవడం. ఇది పెద్ద ఖర్చేమి కాదు, ఇది హృదయ పెట్టుబడి. ఇక ఏడోది, దువా చేసే బాధ్యత. సహోదరులారా, మీరు మీ పిల్లల కోసం చివరిసారి ఎప్పుడు దువా చేశారు ఒకసారి గుర్తుంచుకోండి. డబ్బు కోసం చేస్తాం, బిజినెస్ కోసం చేస్తాం, ఆరోగ్యం కోసం చేస్తాం, కానీ ప్రశ్న ఏంటంటే మీ పిల్లల ఈమాన్ కోసం ఎన్నిసార్లు చేతులు ఎత్తి అల్లాతో మీరు దువా చేశారు? ఖురాన్లో తండ్రులు చేసినటువంటి దువాలు, ఖురాన్లో చాలా ప్రవక్తల దువాలు ఉన్నాయి. గమనించండి, చాలా దువాలు వారి పిల్లల కోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు రబ్బిజ్ అల్ని ముఖీముస్ సలాతి వమిన్ దుర్రియాతి. సూరే ఇబ్రాహీం సూర నంబర్ 14:40. ఓ నా ప్రభువు, నన్ను మరియు నా సంతానాన్ని నమాజ్ స్థాపించే వారిగా చెయ్యి. ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం తన పిల్లల కోసం మొదట కోరింది ఏంటంటే నమాజ్, డబ్బు కాదు, శక్తి కాదు, ఈమాన్. అలాగే జకరియా అలైహిస్సలాం వారి దువా, రబ్బి హబ్లి మిన్ లదున్క దుర్రియహ తయ్యిబా. సూరా ఆల్ ఇమ్రాన్ సూర 3:38. ఓ ప్రభు, నాకు పవిత్రమైన సంతానం ఇవ్వు. ఇక్కడ చూడండి, మంచి పిల్లలు రావడం అనేది యాదృచ్ఛికం కాదు, అది దువాల యొక్క ఫలితం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 3 దువాలు ఖచ్చితంగా అంగీకరించబడతాయి. అన్యాయానికి గురైన వారి దువా, ప్రయాణికుడి దువా మరియు తండ్రి తన పిల్లల కోసం చేసే దువా. సునన్ తిర్మిజీ సహీ. ఇది ఎంత గొప్ప విషయం అండి. తండ్రి దువాకు ప్రత్యేక స్థానం ఉంది. తండ్రులు చేసే పెద్ద తప్పు, కొంతమంది తండ్రులు కోపంతో ఇలా అంటారు, నీకు మంచి జరగదు, నీ వల్ల నాకు అవమానం. గమనించండి, మీ నోటి నుండి వచ్చిన మాట కూడా దువా కావచ్చు, కాబట్టి పిల్లల్ని శపించకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, మీ పిల్లలపై చెడు దువా చేయకండి. సహీ ముస్లిం. పిల్లల భవిష్యత్తు దువాతో నిర్మించాలి. తండ్రి ప్రతిరోజు చేయాల్సినటువంటి దువాలు, ఓ అల్లా, నా పిల్లలకు హిదాయత్ ఇవ్వు, వారిని నమాజ్ ప్రేరేపించేలా చేయి, వారిని చెడు స్నేహితుల నుండి రక్షించు, వారికి మంచి అఖ్లాక్ ఇవ్వు. ఈ దువాలకు 1 నిమిషం మాత్రమే పడుతుంది, కానీ జీవితాన్ని మార్చగలదు. సహోదరులారా, తండ్రి కేవలం ఏటీఎం కాదు,
కోపంతో ఉండే అధికారి కాదు, అతను మార్గదర్శి, రక్షకుడు, గురువు. దువా చేసే వ్యక్తి ఖియామత్ రోజున అల్లా అడుగుతాడు, నీ కుటుంబం గురించి ఏం చేశావు? తండ్రి కేవలం డబ్బు సంపాదించేవాడు కాదు, తండ్రి పిల్లల ఈమాన్ కాపాడేవాడు. మన పిల్లలకు పెద్ద ఇల్లు అవసరం లేదు, మంచి హృదయం అవసరం, ఖరీదైన ఫోన్ అవసరం లేదు, నమాజ్ అలవాటు అవసరం. ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. రోజుకు ఒక నమాజ్ కలిసి చేద్దాం, రోజుకు ఒక నిమిషం పిల్లల కోసం దువా చేద్దాం, హలాల్ సంపాదిద్దాం, ప్రేమగా మాట్లాడదాం. అల్లా మనందరినీ మంచి తండ్రులుగా చేయుగాక, మన పిల్లలను హిదాయత్ మార్గంలో నిలబెట్టుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.